ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. దాదాపుగా మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలై ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నటువంటి సమయంలో మన గత బుధవారం రోజున గురువారం రోజున ఒక తీవ్రమైనటువంటి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. 4,15,00,00,000 రూపాయల ధనం నష్టపోయినాం మనం. అలాగే ముదుపర్ల సంపద ఆవిరైపోయిన భగవంతుని ఆశీస్సులు, మీ అందరి యొక్క నమ్మకము, మన భారతదేశమైనటువంటి నమ్మకం, ఆర్థిక ప్రయోజనం ఊతమిచ్చింది. తప్పకుండా అద్భుతమైనటువంటి లాభాలతో మనం ముందడుగు వేశాం. అయితే ఇక చాలామందికి అనుమానం ఏంటంటే, ఏమంటే మరి ఇటు యుద్ధం జరుగుతున్నా సరే మనకి మరి ఆర్థికంగా బాగా వచ్చింది కదా, మరి కొనడం షేర్స్ ఇప్పుడు మంచిదేనా అని అడుగుతుంటారు. దాని విశ్లేషణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఏదైనా సరే నోటికొచ్చినటువంటి ఉపన్యాసం ఇవ్వకుండా మీరు చేసేటువంటి ఒక మంచి ఆర్థికపరమైనటువంటి సురక్షితమైన విషయాన్ని నేను చెప్పేది పూర్తిగా వినండి. అలాగే మన వీడియోల్ని పూర్తిగా విని ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. అలాగే మీరు దయచేసి మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేయాలి. అది మీ బాధ్యత. ఈరోజు మనకు జూలై 13వ తేదీ నుంచి జూలై 17వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఈ భారతీయ స్టాక్ మార్కెట్, లైక్ సెన్సెక్స్ అవనివ్వండి, నిఫ్టీ అవనివ్వండి, బ్యాంక్ నిఫ్టీ 50 అయినా సరే ఎలా ఉండబోతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం, అంటే ఏ సెక్టార్స్ మనకి అనుకూలంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని కూడా విశ్లేషించాం. అంటే ఈ యొక్క వారంలో బుధుడు, కేతువు, అంగారకుడు, ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి చాలా బలంగా ఉంది కనుక తప్పకుండా కొన్ని షేర్స్లలో మీకు లాభం పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అది యుఎస్ గారికి మరి ఇరాన్కి ఇద్దరు జరుగుతున్న యుద్ధం వల్ల వెస్ట్ ఏసియా మొత్తం, అంటే పశ్చిమ ఆసియా దేశాలన్నీ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగంతో, భయంతో, కంగారు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఈ మనకి ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందంటే, ఈ ముడి చమురు యొక్క ధర మన మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంటే క్రూడ్ ఆయిల్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ హెచ్చు తగ్గులు మనకి నష్టాన్ని కలిగిస్తాయి. బట్ శుక్రవారం రోజున మాత్రం నిఫ్టీ మళ్ళీ 24,203 వద్ద క్లోజ్ అవ్వడం, సెన్సెక్స్ కూడా 77,569 వద్ద చాలా బలంగా ముగిశాయి. అసలు ఇది ఊహించినటువంటి ఒక ప్లస్ పాయింట్. సెంటిమెంట్ కన్నా ఒక పర్ఫెక్ట్ నమ్మకంతో మన వాళ్ళు ఈ ముదుపర్లు పెట్టుబడి పెట్టడం, దానివల్ల మంచి లాభాలు పొందిన అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి ముగింపు మనకు శుక్రవారం కలిగింది. అటువంటి నమ్మకంతోనే మళ్ళీ ముందడుగు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే వారానికి మనకి పూర్తి విశ్లేషణ ఎలా ఉంటుందంటే, మార్కెట్ ట్రెండ్, యుద్ధ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఒక రకంగా జియో పొలిటికల్ ఇంపాక్ట్ అంటారు దీన్ని. ఇది కొంత మనకి మానసిక కృంగుబాటు, భయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త మార్కెట్ జూలై 9వ తేదీ పతనమైన 10వ తేదీ కల్లా 1,677 పాయింట్లు పడిపోయి జూలై 10న మళ్ళీ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని పొందుకునేటువంటి విషయం మనం చూసాం. కాబట్టి ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు వచ్చేసరికి 76, 77 కనుక మార్కెట్ కనుక దాటితే అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా $76, $77 కనుక క్రూడ్ ఆయిల్ ధర దాటింది అనుకోండి, కొద్ది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. నాకు తెలిసినంత వరకు అంటే జ్యోతిష ప్రకారంగా మార్కెట్ని మేము చూసినటువంటి విధానంతో కేతువు మరియు కుజుడు, బుధగ్రహాల యొక్క ప్రభావం వల్ల సపోర్ట్ లెవెల్ మనకి, అంటే మినిమం సపోర్ట్ లెవెల్ 23,850 ఖచ్చితంగా ఉంటుంది సపోర్ట్ లెవెల్. అదే రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి నిఫ్టీలో 24,380 అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. తక్కువ 23,500 దాటిపోదు. అంతకంటే పతనం అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి సపోర్ట్ లెవెల్స్ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి, కంగారు పడక్కర్లేదు. మార్కెట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు, దీన్నే విక్స్ అంటారు. అంటే విక్స్ అంటే వొలాటిలిటీ ఆఫ్ ఇండెక్స్ అని అర్థం. అంటే దీన్ని ఒడిదుడుకులు అంటారు. కాబట్టి ఇక జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి. డే ట్రేడింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసే ప్రయత్నాన్ని చేయండి. కేతు ఉన్నాడు, వ్యామోహాన్ని కలిగిస్తాడు. కుజుడు ఆవేశాన్ని కలిగిస్తాడు. బుధుని మాత్రమే బాగా నమ్ముకోండి. జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి. ఇక సెక్టార్ల వారిగా ఐటీ సెక్టార్ ఎలా ఉంటుంది చూసుకునే ప్రయత్నం చేస్తే మనకి టీసీఎస్ క్వార్టర్ ఫలితాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి అంచనాలకు మించినటువంటి ఫలితాలు వచ్చాయి. కాబట్టి టీసీఎస్ వాళ్ళకి చాలా మంచి డెవలప్మెంట్ ఉంది. ఐటీ షేర్లో డిమాండ్ పెరిగే అవకాశాలు, మొమెంటం చాలా బాగా ఉంటుంది. అవి మనం కొనుగోలు చేయవచ్చు. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేస్తున్నటువంటి సంస్థల్లో తప్పకుండా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, అలాగే ఇలాంటి షేర్స్ మీరు కొనుగోలు చేయవచ్చును, అట్టి పెట్టుకోవచ్చు, లాభాలు ఉంటాయి. వీటిలో
బై ఆన్ డిప్స్ అంటారు దీన్ని. అంటే బై ఆన్ డిప్స్లో అంటే ఈ తగ్గినప్పుడు కొనడం అనేటువంటి సూత్రాన్ని పాటించండి. తప్పకుండా మీకు ఈ వారంలో ఎదుగుదల ఉంటుంది, లాభాలు పొందుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ ఆటోమొబైల్ వైపు వెళ్తే ఇక్కడ డీజిల్ కార్లు ఇంధన కార్ల కన్నా, డీజిల్ ఆర్ పెట్రోల్ కార్ కన్నా ఈవీ అండ్ మొబిలిటీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈవీ కార్ల విషయంలో మీరు ఆటోమొబైల్ రంగంలో సాధారణ ప్యాసింజర్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వెహికల్ మీద పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మీరు ఇంకొక విషయం ముందడు వేయండి, ఆటోమొబైల్లో బ్యాటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనుక పెట్టుబడి పెడితే తప్పకుండా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది, లాభాలు పొందుకోవచ్చును. ఇక్కడ నేను కొన్ని చెప్పాలంటే కొన్ని షేర్ చెప్తాను నేను. అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ అండ్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ అండ్ టాటా మోటార్స్, ఈ మూడు మీకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. తప్పకుండా పెట్టుబడి పెట్టండి. అంటే మిగతా మంచివి కాదని కాదు, అవన్నీ కూడా ఒడిదుడుకుల్లో ఉన్నాయని చెప్తున్నాను నేను. సరేదేమైనా మంచి లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ కొరకు తప్పకుండా మీరందరూ కూడా ఈ స్వింగ్ అవుతున్న సమయంలో ఈ షేర్స్ కూడా అనేది మీకు మంచి లాభాలు పొందుకుంటారు. ఇక ఫార్మా వైపు వెళ్తే మనం యుద్ధ భయాలు లేదా గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి ఉన్నప్పుడు అందరూ కూడా వెళ్ళేది ఫార్మా వైపే. ఫార్మా రంగం ఎప్పటికీ పడిపోదు కనుక ఫార్మా రంగంపై వెళ్ళొచ్చు. మీరు సురక్షితమైనటువంటి డిఫెన్సివ్ అంటారు దాన్ని, అంటే డిఫెన్స్లో ఉండవచ్చు అవకాశం ఉంటుంది, ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. కాబట్టి కొద్దిగా లాస్ట్ వీక్ కొంత ఏదో కొద్దిగా ఇబ్బంది పడినా ఈ వారంలో మళ్ళీ మార్కెట్ పడిపోతే స్థిరంగా ఉండేటువంటి షేర్స్ ఫార్మా షేర్సే. కాబట్టి తప్పకుండా మీరు సన్ ఫార్మా వైపు, సిప్లా వైపు, డాక్టర్ రెడ్డిస్ షేర్స్ కనుక కొంటే మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మార్కెట్ పతనం అయితే ఒకవేళ మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఈ షేర్లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచి సురక్షితమైనటువంటి వాట. ఇక బ్యాంకింగ్ రంగంలో చూసుకున్నట్టయితే, అంటే బ్యాంకింగ్ రంగం వైపు వెళ్ళినట్టయితే తప్పకుండా కాస్త రిస్క్ రికవరీ కొద్దిగా ఎక్కువ కనబడుతోంది. గత వారంలో క్రాష్ అయినటువంటి పిఎస్యు మరియు ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అయితే క్వార్టర్ ఫలితాలు మాత్రం కొంత మనకి కొన్ని బ్యాంకులలో పుంజుకున్నట్టు తెలిసింది. లైక్ ఎస్బీఐ కానివ్వండి, కెనరా బ్యాంక్ కూడా పుంజుకున్నట్టు తెలిసింది మనకి. బట్ వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు. బట్ మీరు ఫోకస్ చేయాల్సినటువంటి బ్యాంక్ షేర్స్ ఏమంటే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మీద ఫోకస్ చేయొచ్చు. తప్పకుండా బ్యాంక్ నిఫ్టీలో తప్పకుండా మీకు ఒడుదొడుకుల్లోనే అవకాశం ఉంది. కాబట్టి స్టాప్ లాస్ని ఖచ్చితంగా పాటించే ప్రయత్నాలు, అంటే వ్యూహాత్మకమైన నష్ట పరిరక్షణ చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చును. కాబట్టి ఇది మనం చెప్పేంత కూడా ఏంటంటే మీకు ఈ యొక్క ట్రేడింగ్ని బట్టి, ప్రస్తుత మార్కెట్ విశ్లేషణ బట్టి, గ్రహ సంచారాన్ని బట్టి చెప్తున్నాను. కాబట్టి పెద్దలని మీ యొక్క స్వీయ అనుభవాన్ని కూడా మీకు పనిలో తీసుకొని తప్పకుండా ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందాలని, భారతదేశం యొక్క ఉన్నతమైనటువంటి ఆర్థిక పునాదులు గట్టిగా సంకల్పంతో మీ అందరూ కూడా అద్భుతమైనటువంటి చాలా మంచి ప్రణాళిక ద్వారా వెళ్ళి సురక్షితమైన ఆర్థిక ప్రయోజనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వెళ్తూ మరి ఏ రాశి వారికి బాగాలేదు ఈరోజు అంటే మిథున రాశి ఒకటి, ధను రాశి ఒకటి. ఈ రెండు రాశుల వారికి ఏమాత్రం అనుకూలం లేదు. ఆ ఇద్దరు మాత్రం అందులో పెట్టుబడి పెట్టకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ, ఇదెంతో విలువైన సమాచారం మీకు నచ్చిందనుకుంటాను. 10 మంది చేత లైక్ చేయించండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. నమస్కారం.